స్టార్ హీరోలే కాదు కలిసొచ్చిన కాంబినేషన్స్ ని మరికొంతమంది కూడా రిపీట్ చేస్తున్నారు. దీంతో యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా రిపీట్ కాంబినేషన్స్ ని సెట్ చేసుకుంటున్నారు. విజయ్ దేవరకొండ చేసింది 10 సినిమాలైనా వాటిలో తన కెరీర్లో క్రేజీ సినిమా చేసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యంతో కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ 2018లో కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో రాహుల్ సాంకృత్యంతో టాక్సీ వాలా అనే థ్రిల్లర్ మూవీ చేశారు. అయితే ఆ సినిమా అంతగా రీచ్ కాకపోయినా ఈ కాంబినేషన్ కి మేకింగ్ కి క్రేజ్ క్రియేట్ అయింది. బట్ ఈసారి మాత్రం సక్సెస్ పక్కా అనేలా ప్లాన్ చేస్తున్నారు విజయ్, రాహుల్. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో పవర్ఫుల్ పీరియాడిక్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన విజయ్ ఫోటోలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. సీనియర్ హీరో చిరంజీవి కూడా ఈసారి కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తున్న చిరంజీవి తనతో వాల్తేరు వీరయ్య మూవీ చేసిన బాబీతో మరోసారి కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు బాలయ్య కూడా వీరసింహారెడ్డి లాంటి పవర్ఫుల్ మూవీ చేసిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్న బాలయ్య ఈ సినిమా తర్వాత గోపీచంద్తోనే సినిమా చేయబోతున్నారు. క్లాసిక్ కాంబినేషన్ రిపీట్ అవుతుంటే ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. కరెక్ట్ గా ప్రస్తుతం సౌత్ జనాలు థగ్ లైఫ్ రిలీజ్ కోసం అంతలా వెయిట్ చేస్తున్నారు. కమల్ హాసన్, మణిరత్నం 1987లో వచ్చిన నాయకన్ సినిమా తర్వాత దాదాపు 37 ఏళ్లకి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. కమల్ హాసన్, శింబు, త్రిష లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. తెలుగులో తెర మీదకి రాబోతున్న మరో క్రేజీ కాంబినేషన్ అనుష్క, క్రిష్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 2010లో వచ్చిన వేదం సినిమా ట్రెండ్ సెట్ చేసింది. ఆ సినిమా వచ్చిన 15 ఏళ్లకి అదే కాంబినేషన్ లో ఘాటీ సినిమా రాబోతోంది. అనుష్క విమెన్ సెంట్రిక్ రోల్ తో పాటు యాక్షన్ కూడా చేస్తున్న ఘాటీ ప్రస్తుతం ఫైనల్ వర్క్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా అని చూస్తున్నారు ఆడియన్స్. ఇలా క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఆడియన్స్ కూడా ఈ సినిమాలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు.